స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ నూతన సంవత్సరంలో 2వ మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వీక్ ప్రారంభంలో దేవుని యొక్క స్వర వినగలిగినటువంటి వారిగా, దేవుని యొక్క చిత్తాన్ని మనం గుర్తెరిగేటువంటి వారిగా ఉండటానికి దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహా ఘనకార్యములను చేతును. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ మాసంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 2 అనుభవాలు ఈ భాగంలో మనం గమనిస్తే జ్ఞాపకం చేయబడుతున్న సజీవులు నివసించు భూమి మీద. సజీవులు నివసించేటువంటి భూమి ప్రస్తుతం మనం ఉన్నటువంటి భూమి. ఎందుకంటే జీవాన్ని ఇచ్చినటువంటి వాడు మన దేవుడు. ఆదికాండంలో ఆదాము నిర్మాణం చేసినప్పుడు నేలమట్టితో ఆదాము నిర్మించి ఆయన నాసికారంధ్రాల్లో జీవాయును ఊదుగా జీవాత్మ ఆయన అని బైబిల్లో జ్ఞాపకం చేసినట్లుగా, మరి ఈనాడు సజీవమైనటువంటి భూమి మీద దేవుడు మన మనుగడను కొనసాగింపజేస్తున్నాడు. ఏ దినానికి ఆ దినం మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిదినం కూడా మనకి అరుణోదయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ మనల్ని మేలుకొల్పుతూ సజీవులుగా నిలుపుతున్నాడు. ఈ జీవం, ఈ ఆరోగ్యం, ఈ ఆయుష్ దేవుని అనుగ్రహం అనేటువంటిది మనం మర్చిపోకూడదు. 2వ శ్రేష్టమైన తలంపు అక్కడ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి మాటలో నేను మహాఘనకార్యములు కలుగు చేతును అంటాడు. నేను మహాఘనకార్యములు. ఘనకార్యాలు అంటే ఘనత కలిగినటువంటి కార్యాలు, ప్రశంసించబడేటువంటివి, అనేకులు గుర్తించి చేసినటువంటి వ్యక్తిని ఎంత గొప్ప ఘనకార్యం చేసేవో అని ప్రశంసిస్తారు. అంటే సాహసానికి మించి ఎంతో సాహసోపేతమైనటువంటి కార్యాలు చేయటాన్ని బట్టి ఆ వ్యక్తిని ఘనంగా సత్కరించటం, ఘనంగా ప్రశంసించటం, గొప్పగా తన గురించి మరి వర్ణించి సత్కరించడం అనేటువంటిది ఉంది బైబిల్లో. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైనటువంటి వారి పక్షాన దేవుడు ఇలాంటి ఘనకార్యాలు చేశాడు. మనం ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి గమనిస్తూ వస్తే మరి అబ్రహాము జీవితాన్ని చూడండి. పితరులకు తండ్రిగా ఆయన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు. యోసేపు అన్యుల మధ్య ఒక బానిసగా ఉన్నటువంటి యోసేపును దేవుడు ఘనమైనటువంటి కార్యాల ద్వారా యోసేపు ప్రశంసించబడేటువంటి వ్యక్తిగా. ఫరో రాజు అంటున్నాడు, యోసేపు మాట లేకుండా ఒకడు కలెత్తుటకైనా చేయుతుటకని వీల్లేదు అంటున్నాడు. బానిసకి ఎంతటి ఆధిక్యత దేవుడిచ్చాడు, ఎంతటి ఘనకార్యాలు తన పక్షాన దేవుడు చేశాడు. అంత మాత్రమే కాదు, ఇంకా భక్తులైనటువంటి వారి జీవితాలు, దానియేలు కావచ్చు, దావీదు కావచ్చు, సొలొమోను కావచ్చు, ఆదిమ సంఘంలో విశ్వాసుల పక్షాన కావచ్చు, అపోస్తులైనటువంటి వారి పక్షాన దేవుడు ఘనమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసిన దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుడు పక్షపాతి కాడు. వారికి చేశాడు అంటే మనకు కూడా చేయగలిగినటువంటి వాడు. ఆయన మార్పు చెందనటువంటి వాడు. మన పితరులకి ఏ విధంగా చేశాడో మన పట్ల కూడా అట్టి కార్యాలు చేసే దేవుడు అనేటువంటిది మా దేవుడు అనేది ఈ ఉదయం ఖచ్చితంగా నీవు నేను గ్రహించాలి, నమ్మాలి, విశ్వసించాలి. అయితే ఆ కార్యాల కొరకు కనిపెట్టి ప్రార్థించాలి. కార్యాలు జరిగించుటకు దేవుడు నిత్యం కూడా గోజాడుతూ అడుగుతూ ఉండాలి. అడగందే అమ్మాయిని అన్నం పెట్టుదు అంటారు. నీవు నేను అడగకపోతే ఎలాగ దేవుణ్ణి? అడుగుడి మీకు ఇవ్వను అన్నాడు. నీవు అడిగినప్పుడు నీ పక్షాన, నీ కుటుంబం పక్షాన, నీ బిడ్డల పక్షాన మహాఘనమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. అటు రీతిగా ఈ దినం ఆ విధమైనటువంటి కార్యాల ద్వారా దేవుడు నిన్ను ఎత్తిపడుతూ
ఈ మాసంలో నీ మరి జీవితంలో కుటుంబ పరంగా కావచ్చు, నీ ప్రొఫెషన్ పరంగా కావచ్చు, దేవుడు ఉన్నతంగా ఘనమైనటువంటి కార్యాల ద్వారా ఆయన మహిమ పొందనగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు బంగారు బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం, నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరం అధికమవుతాయని సెలవిచ్చినట్లుగా దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహిస్తూ వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దేవుడు ఉన్నతంగా అన్ని విషయాల్లో వర్ధిల్లప చేయనుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైనటువంటి మా యేసు స్వామి, మీకు వందనాలు ప్రభువా. శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా. మేము ఈరోజు సజీవులుగా ఉన్నామంటే కేవలం మీ కృపే. సజీవులు నివసించు భూమి మీద ఘనకార్యాలు చేస్తానని మీరు సెలవిచ్చట్లుగా నా తండ్రి, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో అద్భుతమైన, ఆశ్చర్యమైన స్వస్థత సూచిక్రియాలు, మీ ఘనమైనటువంటి కార్యాలు మీరు మాత్రమే చేయగలుగుతారు ప్రభువా. దేవా, మీ లేఖనంలో జ్ఞాపకం చేసినట్లుగానే అద్భుతమైన కార్యాలు చేయుట యెహోవాకే సాధ్యమని జ్ఞాపకం చేసినట్లుగా దేవ, మా పట్ల ఏదైనా చేయగలిగినటువంటి శక్తిమంతులు మీరై ఉన్నారు. అటు రీతిగా ఈ ఉదయం నాయన TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నాను దేవా. వారి పరిస్థితులన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు, మీకు మరుగైనది, ఎరగనటువంటిది మా బ్రతుకుల్లో దేవా, మా జీవితాల్లో, మా గృహాల్లో ఏదీ లేదు నా ప్రభువా. తెరచిన పుస్తకాలు మా జీవితాల మీదుట ఏ బిడ్డ నాయన ఏ స్థితిలో ఉన్నదో వారి స్థితిని బట్టి నాయన, వారి పక్షాన నాయన ఘనమైనటువంటి కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మా ప్రియులు బంగారు బాబు గారికి మీరు ఇచ్చిన దయాక్రీటుని బట్టి మీకు వందనాలు. వారికి ఇంకా మంచి ఆరోగ్య, ఆయుష్ను అనుగ్రహిస్తూ వారి కుటుంబాన్ని మీరు వర్ధలింపు చేస్తూ బలపరచండి. మరొక పర్యాయం నాయన, ఈ దినం అంతట్లో మీ కృపాక్షేమములతో నడిపించిన ఆయన, మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని అందరిని కూడా బలపరిచి మీ కార్యాల ద్వారా స్థిరపరచమని యేసయ్య నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.